వస్తుంది. అవమానించబడిన వారి ఎదుట నా ప్రభు నిన్ను దీవిస్తాడు. అవమానించబడిన వారి ఎదుటే నిన్ను ఘనపరుస్తాడు. మరి నిన్ను ఎవరైతే తక్కువ చేసి కించపరిచి ఎవరైతే ఓడించారో వారి ఎదుట నిన్ను ఎత్తుతాడు, వారి ఎదుట నిన్ను గెలిపిస్తాడు. వర్ధిల్లాలని నీ ఆశను రానున్న దినాల్లో నెరవేర్చబోతున్నాడు. నీ పనులను సఫలపరచబోతున్నాడు. నీ ప్రయత్నములు సఫలపరచబోతున్నాడు. నమ్మిన మనమందరం రెండు చేతులు జోడించి 3 సార్లు బలముగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. దేవుని బిడ్డలైనటువంటి వారలారా, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము గనక చూడగలిగితే, ఆయన యథార్థవంతులను ఏం చేస్తాడమ్మా? యథార్థవంతులైన వారిని వర్ధిల్లజేయును. చాలమ్మా. చాలామంది ఈ లోకములో పైకి మాటలు మాట్లాడేవారుంటారు, పైన ప్రేమలు చూయించేవారుంటారు, పైనటువంటి అనురాగమును చూయించేవారుంటారు. అది దేవుడు వేసినైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు. నీ మాట యథార్థంగా ఉండాలి. ఈ లోకములో ఎవరంటే దేవునికి ఇష్టలో తెలుసా? బాగా వాక్యం చెప్పేవాళ్ళంటే కాదు, బాగా పాటలు పాడేవాళ్ళంటే కాదు దేవునికి ఇష్టలు, బాగా వాయిద్యాలు వాయించేవారంటే కాదు దేవునికి ఇష్టలు, బాగా పరిచర్య చేసేవారంటే కాదు దేవునికి ఇష్టలు, బాగా దేవునికి ధనమిచ్చేవారు కాదు దేవునికి ఇష్టలు. ఈ లోకములో దేవునికి బాగా ఇష్టం ఎవరంటే, భూలోకములో దేవుని కొరకు యథార్థంగా బ్రతికేవారంటే ఆయనకి ఇష్టలు. వారికి ఏ మేలు చేయక దేవుడు మానడు. యథార్థంగా బ్రతికేవారంటేనే దేవునికి ఇష్టం. సేవలో యథార్థత ఉండాలి, పాటలో యథార్థత ఉండాలి, పరిచర్యలో యథార్థత ఉండాలి, ఇచ్చే కానుకలో యథార్థత ఉండాలి. బ్రతుకులో యథార్థత ఉంటే, ఆ యథార్థత కలిగి జీవించేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆ యథార్థంగా బ్రతికే వారికి ఏ మేలు చేయక మానడు. దేవుని ప్రియ సంఘమా, యథార్థవంతుల యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి యథార్థవంతులుగా మనము జీవించినప్పుడు దేవుని బిడ్డలైన వారులారా, ఎప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు, ఎప్పుడు మన యొక్క వర్ధిల్లాలన్న